జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 5వ శ్లోకాన్ని మనం సేవిస్తున్నాం. ఆ శ్లోకంలో ఉండే అర్థాలు తెలుసుకుందాం. మనకి చాలామందికి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అసలు భగవంతునికి ఆకారం ఉంటుందా? భగవంతుడు ఆయుధాలు ధరిస్తాడా? ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు. ఆయనకంటూ ఒక లోకం ఉంటుందా అని. ఉంటుంది. కానీ ఒక శ్లోకం చాలామంది చెప్తూ ఉంటారు, భగవంతునికి ఆకారం లేదు, ఆయుధాలు లేవు, ఆయనకంటూ ఒక స్థానం ఉండదు, అయినప్పటికీ భక్తుల కోసం ఆయన రూపాన్ని ధరించాడు అని మనకి జితంతే స్తోత్రంలో ఉన్న శ్లోకాన్ని ఉట్టంకిస్తూ దేవునికి ఆకారం లేదని మీ శాస్త్రాలే చెప్తున్నాయి అంటారు. కానీ ఆ శ్లోకాన్ని సరిగ్గా అన్వయం చేసుకోకపోవడం వల్ల కలిగే ప్రమాదం అన్నమాట. ఏమిటో ఆ శ్లోకం చూద్దాం. నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే. భక్తుల కోసం భగవంతుడు ప్రకాశిస్తున్నట్ట. ఎలాంటి వాడు ఆ భగవంతుడు? భగవంతుడా, లోకంలో మేమందరం ఒక మాట అనుకుంటూ ఉంటాం. ఏ తండ్రి అయినా బాగా సంపాదించి కూడబెడతాడు. ఎవరి కోసం? తన పిల్లల కోసమే. ఒక్కొక్కసారి తండ్రి దగ్గర కూడా మనకి స్వార్థం కనపడుతూ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా స్వార్థం కనపడుతుంది, నా కోసం ఏదన్నా అట్టు పెట్టుకోవాలి అని. కానీ భగవంతుడా, నువ్వు నీ కోసం అంటూ ఏమీ అట్టు పెట్టుకోవట్లేదు. కనీసం నీ కోసం నీ శరీరాన్ని కానీ, లేదు నీ ఉన్న స్థానమైన పరమపదాన్ని కానీ, అంతా మా భక్తుల కోసమే, మా కోసమే తప్ప ఏది నీ కోసం అట్టు పెట్టుకోవట్లేదు కదా అని ఈ శ్లోకంలో కీర్తిస్తున్నారన్నమాట. భగవంతుడా, నీ రూపం ఏదైతే ఉందో, నతే రూపం, రూపం తే నా, నీ దివ్యాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది నీ కోసం కాదు. ఎవరి కోసం? మాలాంటి వారి కోసమే. అలాగే నీ దివ్యమంగళ విగ్రహం కానీ, ఆయుధాన్ని, భగవంతుడు ధరించే శంఖచక్రాది ఆయుధాలు తన రక్షణ కోసం కాదు, తన భక్తుల్ని రక్షించాలి. పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సన శ్రీరంగనాయక అని మనం రోజు రంగనాథుడి దగ్గర ప్రార్థన చేస్తారు మన పెద్దలు. స్వామి, నీ ఆయుధాలన్నీ కూడాను నిన్ను ఆశ్రయించుకునే భక్తులకి ఏ ఇబ్బందులు కలిగించకుండా ఉండడం కోసమే ఆయుధాలు ధరిస్తావుట, నీ కోసం కాదు. అలాగే నువ్వు ఉండేటువంటి భోగస్థానమైన ఆ పరమపదం శ్రీవైకుంఠం కూడా ఆశ్రితులైన మా కోసమే తప్ప నీ కోసం కాదు. ఇవన్నీ నీ భక్తులైన వారి కోసం అన్నీ సంపాదించి పెట్టి ఏలుకోండి, అనుభవించండి అని నీ దివ్యమంగళ విగ్రహాన్ని మా అందరి కోసం అందిస్తున్నావే, అందుకోసమే నువ్వు ప్రకాశిస్తున్నావే అని మన పెద్దలంతా కూడాను కీర్తిస్తున్నారు ఈ జితంతే స్తోత్రంలో, ఈ శ్లోకంలో. ఒకసారి అనుసంధానం చేద్దాం. నతే రూపం నచాకారో నాయుధాని నచాస్పదం తథాపి పురుషాకారః భక్తానాం త్వం ప్రకాశసే. ఈ ఒక్క గొప్ప గుణం చాలు. ఇలాంటి గుణం కలిగిన భగవంతునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? తన దివ్యమంగళ విగ్రహము మన కోసమే, తాను ధరించే ఆయుధాలు మన కోసమే, తాను ఉండేటటువంటి స్థానమైనటువంటి ఆ పరమపదం శ్రీ వైకుంఠం కూడా మన కోసమే. అలా మన కోసమే అన్నిటినీ సంపాదించి మనల్ని ఆనందంతో హాయిగా సుఖంగా ఉండడానికి కారకమైన ఆ భగవంతునికి జయము కలుగుగాక అని కీర్తిద్దాం. జై శ్రీమన్నారాయణ.